హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ని అంటే ఆకర్షణ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఆకర్షిస్తూ ఉంటామో మన బయట విషయాల్ని అంటే మనకు కావాల్సిన వాటిని అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, దానికి సంబంధించి ఒక్కసారి మీలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, మీరు ఎటువంటి వాటి మీరు రోజు ఆకర్షిస్తూ ఉన్నారు, అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు డైలీ. ఎందుకు మీకు ఈ జీవితం ఈ రోజు ఎట్లా ఉంది, ఎందుకు మీరు ఇలాగా తక్కువ స్థాయి ఉండిపోయారు, ఎందుకు మీరు కొంతమంది ఎదుగుతున్నారు, ఎందుకు కొంతమంది ఎదగట్లేదు. సో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మేము ముందుంచుతాను. దాన్ని మీరు ఎరుకుతో రోజు గమనించుకొని మీరు చేసే ప్రతి ఆలోచన పట్ల చాలా ఎరుకుతో గమనించుకున్నట్లయితే మీరు పాజిటివ్గా మీ యొక్క మైండ్ని మార్చుకుని మీరు త్వరగా మీకు కావాల్సింది మీరు అచీవ్ చేసుకోగలరు, సాధించుకోగలరు. ఓకే, ఈ వీడియో అంతా అదే ఉంటుంది. సో త్వరగా మీరు ఎట్లా పాజిటివ్గా మారాలి ఒక నెగిటివ్ స్థాయి నుంచి అన్నది ఉంటుంది ఈ వీడియోలో. సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది రకరకాల నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు. వాళ్ళకి ఒక ఎరుకు వస్తుంది, ఓహో నేను ఎంతలా ఉన్నానా అని తెలుస్తుంది వీడియో ద్వారా. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం లోపల నుండి ఏదైతే మనం బయటకు పంపుతామో అదే మనకి తిరిగి మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అది ఏదైనా అవ్వచ్చు. సో ఆ లోపల ఏంటి, లోపల నుంచి బయటికి మీరు ఏం పంపిస్తున్నారు అంటే మీరు చేసే ప్రతి ఆలోచన మీరు లోపలే జరుగుతుంది. ముందుగా ఫస్ట్ మీకు బయట ఒక విషయం మీ దగ్గర రావాలంటే లోపల మీ యొక్క ఆలోచన బట్టి అది బయటికి వెళ్ళి అది మేనిఫెస్ట్ అయ్యి మళ్ళీ మీకు తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అంటే మీరు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, ఎటువంటి ఆలోచనతో ఉన్నారు, ఎటువంటి ఎమోషన్స్తో ఉన్నారు, ఎటువంటి ఫీలింగ్స్తో ఉన్నారు, అంటే ఎటువంటి భావనలతో ఉన్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లోపల ఒక ఆలోచన పెట్టుకుని మీరు దాని గురించి అదే పదే పదే దాన్ని నీరు పోస్తూ దాన్ని ఎక్కువగా ఫీలింగ్స్ యాడ్ చేస్తూ మీ యొక్క భావాలని దానికి బాగా తీవ్రంగా మీరు పదే పదే ఇదే ఇదే అన్నట్టు భావిస్తున్నట్లయితే కనుక, దానికి ఎమోషన్స్ ఫీలింగ్స్ యాడ్ చేసినట్లయితే కనుక అది ఆటోమేటిక్గా అది బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ మీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ రోజు మీ పరిస్థితికి మీరు దిగజారిపోయి ఉన్నా, ఒక నార్మల్ పొజిషన్లో ఉన్నా, ఒక స్థాయిలో లేకుండా ఎందుకు తక్కువ స్థాయిలో ఉండిపోయారంటే కేవలం మీ ఆలోచనలు, మీ యొక్క భావాలే. ఓకే, లోపల అట్ల ఆ ఆలోచనల ద్వారాగా మీరు బయటకు వదులుతున్నారు. ఆటోమేటిక్గా మీకు మేనిఫెస్ట్ అయ్యి మీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మీ ఆలోచనే మీ భవిష్యత్తుని సృష్టిస్తుంది. ఓకే, ఈ రోజున మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఒకప్పుడు మీరు గతంలో చేసిన ఆలోచనే. ఓకే, సో మీరు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు లోపల నుంచి బయటికి పంపే ఆలోచన, అదేవిధంగా అంటే బయట వాక్కుల రూపంలో. ఓకే, ఫస్ట్ ఆలోచన మీకు ఈ రోజు మీ స్థితిలో ఉండడానికి ఫస్ట్ మీ ఆలోచన, తర్వాత మీ నోటి ద్వారా బయటికి వెళ్ళింది. ఓకే, ఈ రెండు కలిపి ఆటోమేటిక్గా మీరు ఫీలింగ్స్, ఎమోషన్స్ యాడ్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఒక ఆలోచన అదే అదే పదే పదే కనెక్ట్ చేస్తే తిరిగి ఈ రోజున మీ కళ్ళు ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. అది ఏదైనా పని అవ్వచ్చు, ఒక వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ఉండడం కానీ, ఒక పని మీకు అవ్వకపోవడం కానీ, లేదా ఒక పని అవ్వడం కానీ ఏదైనా అవ్వచ్చు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కేవలం మీ ఆలోచనలు, మీ భావాలు, మీ యొక్క వాక్లు, మీరు మాట్లాడే ప్రతి మాట అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది ప్రాసెస్. ఇది చాలా మంది తెలియదు. ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. మనసుని అట్లా వదిలేసి రకరకాల ఆలోచనలు, అంటే వాటిని ఎట్లా ఒక నెగిటివ్ ఆలోచన ఎట్లా మనం రీప్లేస్ చేసి పాజిటివ్ ఆలోచన చేయాలనేది చాలా తెలియదు, ఎరుగుతూ ఉండరు. ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో కంచేపు ఏడుస్తారు, కంచేపు నవ్వుతారు, ఏదేదో ఉంటారు. అవన్నీ వాళ్ళకి తిరిగి వస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ఓకే, ఈ ఆలోచన చాలా చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మీరే సృష్టించుకున్నారు. ఓకే, మీ ఆలోచన ద్వారా ఈ విషయం మీకు తెలియాలి. ఓకే, అంతేగాని
నన్ను వాళ్ళు అలా అన్నారు, నన్ను వాళ్ళు నిందించారు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నన్ను కోపడుతున్నారు, నా బతికింతే, నేనంతే. ఇవన్నీ కూడా కేవలం మీరు లోపల నుంచి ఆలోచన ద్వారాగా, మాటల ద్వారా, భావాల ద్వారా మీరు బయట పంపించినవే మీ దగ్గరికి తిరిగి వస్తున్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. ఏ వ్యక్తి కూడా ప్రభావితం చేయలేరు. మీ ఆలోచన అతని మీద పెడితే తప్ప. ఓకే, అతను నన్ను ఎలా చేస్తాడు, అతను నన్ను ఎలా ప్రభావితం చేస్తాడని మీకు మీరు ఒక ఆలోచన వదిలితే తప్ప బయటికి ఒక వేరే వ్యక్తి మీదకి అతను మిమ్మల్ని ప్రభావితం చేయలేడు. ఓకే, కేవలం మీ ఆలోచన మిమ్మల్ని నడిపిస్తుంది. మీ ఆలోచనలే మీ భవిష్యత్తు. కాబట్టి ఒక ప్రదేశం కానీ, ఒక ప్రాంతం కానీ, ఎటువంటి ప్రజలు కానీ, ఎటువంటి పరిస్థితులు కానీ ఏవి మేము ప్రభావితం చేయలేవు. ఓన్లీ మీ ఆలోచనలే. ఈ రోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, అది దుఃఖం కావచ్చు, మంచి పరిస్థితులు కావచ్చు, లేదా చెడుగా ఒక వాతావరణ అట్మాస్ఫియర్ కావచ్చు, చిరాక్ ఇరిటేషన్ గా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు అవ్వచ్చు. ఏవైనా అవి కేవలం మీ ఆలోచన ద్వారా మీరు సృష్టించుకున్నవే. ఎందుకంటే మీరు ఏది ఆలోచిస్తారో మీ భవిష్యత్తు అదే. కాబట్టి ఏది ఫీలింగ్ తో ఉంటారో, ఎటువంటి ఫీలింగ్ తో ఉంటారో, ఎటువంటి భావాలతో ఉంటారో, ఎమోషన్స్ తో ఉంటారో, ఓకే, ఎటువంటి ఆలోచనతో ఉంటారో అవే మీ భవిష్యత్తును నడిపిస్తూ ఉన్నాయి, సృష్టిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీ ఆలోచన 1 by 1 మనం ఎరుకుతో ఉండి ఎటువంటి ఆలోచన మనం చేస్తాం ఒకసారి గమనిస్తాం. అందరూ నాకు సహకరిస్తారు, నేను చాలా మంచివాడిని. ఓకే, అందరూ నాకు స్నేహితులు ఎక్కువ, నా దగ్గర ఎక్కువగా ప్రేమ ఉంది, నన్ను అందరూ ప్రేమగా చూస్తారు, నేను అందరి పట్ల ప్రేమగా ఉంటాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎన్నిసార్లు అనుకున్నారు? ఒకసారి చూసుకోండి. అదేవిధంగా నన్ను ఎవరో పట్టించుకోరు, అందరూ నన్ను నిందిస్తారు. ఓకే, ఆ వ్యక్తులు నాకు పడరు, వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు. ఇలా ఎన్నిసార్లు అనుకున్నారు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే నెగిటివ్ గా ఎన్నిసార్లు అనుకుంటున్నారు, పాజిటివ్ గా ఎన్నిసార్లు అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీరు ఎన్నిసార్లు అనుకుని దానికి భావాలు, ఎమోషన్స్ యాడ్ చేస్తే మీకు అటువంటి వ్యక్తులే మీ చుట్టూ వస్తారు. మీ ఆలోచన అదే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి వ్యక్తులే మీ చుట్టూ వస్తారు. అంటే మీకు పడని వ్యక్తులే మీ చుట్టూ వస్తారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మిమ్మల్ని షీ అంటూ ఉంటారు. ఓకే, అలాగా నెగిటివ్ అట్మాస్ఫియర్ మీ చుట్టూ ఉంటుంది. ఎందుకంటే మీ ఆలోచన అది కాబట్టి. సో మీ ఆలోచన చూడండి, మీ జీవితం, మీ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం మార్చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఆలోచనతో ఉన్నారనేది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ మనకి ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వంలో మనకి ఎప్పుడు కూడా విశ్వానికి మంచి చెడు అని ఏముండవు. మీరు ఏం చేసినా దాన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఏదైతే ఒక ఆలోచన పెట్టుకుని దాన్ని బలంగా నమ్ముతున్నారో, బిలీవ్. ఓకే, మీరు ఏదైతే ఒక ఆలోచన పట్ల దాన్ని బలంగా నమ్ముతున్నారో, విశ్వం మీకు దాన్ని పట్టుకొచ్చి మీ ముందు పెడుతుంది. ఓకే, అది ఎటువంటిదైనా సరే, అది చెడ్డదైనా మంచిది. విశ్వానికి మంచి చెడ్డ అని ఏం తెలియదు. మీరు ఏది కోరుకుని, ఏది నమ్మితే, ఏది అదే పదే ఆలోచిస్తూ ఉంటే దేని గురించి అయితే అది పట్టుకొచ్చి ఇవ్వడమే ఇక విశ్వం యొక్క ఇది. కాబట్టి మీరు దేన్ని నమ్ముతున్నారో చూసుకోండి. మీ నమ్మకాలు ఎటువంటివి ఉన్నాయి? ఒక వ్యక్తుల పట్ల ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి? ఒక దేశం పట్ల కానీ, ఒక జాబ్ పట్ల కానీ, ఒక కుటుంబం, మీ యొక్క కుటుంబం పట్ల కానీ, మీ యొక్క పేరెంట్స్ పట్ల కానీ, మీ యొక్క ఇంట్లో ఉన్న అన్న పట్ల, తమ్ముడు పట్ల, చెల్లెల పట్ల, అక్క పట్ల కానీ, చుట్టాల పట్ల కానీ, మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల కానీ మీకు ఎటువంటి నమ్మకాలు ఉన్నాయో మీ జీవితం అదే. మీరు దాన్ని నమ్ముతున్నారు కదా అట్లా అని. సో అంతా చెడుగా ఆలోచించారు, అంతా మీకు చెడే జరుగుతుంది అన్నట్టు. అంతా మంచిగా ఆలోచిస్తే మంచిగానే ఆలోచిస్తారు, కానీ మంచి ఎక్కడ ఆలోచిస్తారు? ఓకే, అసలు ఒకసారి ఊహించుకోండి, మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు పోడుకోవడం కానీ, మిమ్మల్ని ప్రేమించుకోవడం కానీ, ఎదుటి వ్యక్తులు ప్రేమించడం కానీ, అందరూ నన్ను గౌరవిస్తారు కానీ అన్న ఆలోచనలో మీరు ఎన్నిసార్లు చేసుకుంటారన్నది ఒకసారి ఎరుగుతో మీరు గమనించండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను గౌరవించరు. ఓకే, నన్ను అసలు ఎవరో పట్టించుకోరు, చుట్టాలు కానీ, పట్టాలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, నాకు ఎవరు విలువ ఎవరు. ఓకే అని మీరు మీ ఆలోచనతో ఉండి మీరు దాన్ని నమ్ముతున్నారు అనుకో, అదే పదే మీరు ఒంటరి అయిపోతారు. ఓకే, మిమ్మల్ని ఎవరు పార్టీలు పిలవరు,
చుట్టాలు కూడా అంత ఇంటరాక్ట్ అవ్వడం, మీరు ఎవరు మీకు ఎవరు ఫోన్ చేయడం కానీ చేయడం కానీ ఒక చేసిన ఎగనెస్ట్ గా మాట్లాడతారు తప్ప మేము మీకు ప్రేమతో ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మీరు దేన్ని నమ్ముతున్నారు? ఒంటరితనాన్ని నమ్ముతున్నారు. అందరూ నన్ను దూరం పెట్టేస్తారు అని నమ్ముతున్నారు. సో మీ నమ్మకం అది, మీ ఆలోచన అది కాబట్టి అందరూ దూరం పెట్టేస్తారు. సో విశ్వాసం కూడా దానికి అంగీకరిస్తుంది అన్నమాట. విశ్వం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీ ఆలోచన ఏదైతే ఉందో, మీ నమ్మకం ఏదైతే ఉందో విశ్వం కూడా అంతే. సో కాబట్టి నేను పేదవాడిని, మా బతుకంతా మేమెంత అని ఆలోచన ఉండి మీకు దానికి సంబంధించిన పేదరికానికి సంబంధించిన వ్యక్తులతో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఆ పేదరికానికి సంబంధించిన ఆ పర్సన్ మీరు అట్రాక్ట్ చేస్తున్నారనుకో, అదే పదే మాట్లాడుతూ ఉన్నారనుకో, విశ్వం మీ పేదరికాన్ని ఇస్తుంది. అందుకే చూడండి, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోయారు, కోటేశ్వర్లు ఇంకా కోటేశ్వర్లుగానే అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కోటేశ్వర్లు ఎప్పుడు కూడా ఇంకా సంపాదించాలి అనే కాన్సెప్ట్ లో ఆలోచన పెట్టుకుని వాళ్ళ పైకి వెళ్తూ ఉంటారు బిజినెస్ పరంగా. అట్లా ఈ లేనుడు ఏం చేస్తాడంటే, ఈ పూట గడిచింది, ఇక్కడ ఈ పనిలోకి వెళ్తే ఈ పూట గడుస్తుంది, అక్కడికి వెళ్తే కొంత అప్పు ఇస్తారు, అప్పు నుంచి మాట్లాడుతూ ఉంటాడు, ఎవరో సాయం చేస్తారు, ఓకే అయ్యగారు అమ్మగారు అంటూ చేతులు కట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ నమ్మకం ఇది, వీడి యొక్క బిలీఫ్ సిస్టమ్ ఇది, వీడి ఆలోచనలు ఇవి. సో వీడితో ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచన కూడా అట్లా ఉంటాయి, వాళ్ళు కూడా వీళ్ళగానే తయారవుతారు. సో అందుకే మనం ఎటువంటి వ్యక్తులతో ఉంటామో ఒక 6 నెలలు వాళ్ళే వీళ్ళు అవుతారు అనే ఎందుకంటారు సాంప్రదాయం. అవి ఏంటంటే అవన్నీ ఫ్యాక్ట్ యాక్చువల్. ఓకే, మనం ఏది నమ్ముతామో, ఏది ఆలోచిస్తామో అదే పదే బలంగా దేని మీద తీవ్రంగా ఫీల్ అవుతూ ఉంటూ ఎమోషన్స్ యాడ్ చేస్తుంటామో అది మీ దగ్గర విశ్వం మీకు ఇచ్చేస్తుంది అక్కడ నుంచి. కాబట్టి మీరు పేదరికం గురించి ఆలోచిస్తే మీరు పేదవారిగా ఉండిపోతారు, ధనవంతుడిగా ఆలోచిస్తే ధనవంతుడిగా ఉంటారు. సింపుల్ లాజిక్. అదేవిధంగా కొంతమంది ఇంట్లో పెద్దలను చూసి, లేకపోతే చుట్టాలను చూసి, లేదా కొంచెం సమాజాన్ని చూసి ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అలాగే కొన్ని నమ్మకాలతో ఉంటారు. అతనిలాగా అవ్వాలి, అతనిలా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఓకే, మనం బయటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి, దొంగలు ఉంటారు, డబ్బులు గట్ట అక్కడెక్కడ పెట్టుకోవాలి, చాలా సీక్రెట్ గా ఉండాలి అని మీ ఆలోచన అదే నమ్మకం అనుకో, ఆటోమేటిక్గా మీ పర్సు ఎవడ కొట్టడం కానీ మీ డబ్బులు ఎవరు దొబ్బడం కానీ జరుగుతుంది. మీరు ఎక్కువగా దొంగల గురించి మాట్లాడుతుంటే దొంగలు అట్రాక్ట్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా మీ ఇంట్లో దొంగలు పట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీ ఆలోచన అది, మీ నమ్మకం అది. ఓకే, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి, వీడియో మొత్తం మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం నమ్ముతున్నారు, అదే లా ఆఫ్ అట్రాక్షన్, ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం. ఆటోమేటిక్గా మీరు అట్రాక్ట్ చేస్తారా, మీ దగ్గరకు వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదవాలి, నేను ఎట్లాగైనా నేను పలానా గవర్నమెంట్ జాబ్ కావాలి, నేను లేదా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి ఎగ్జామ్లో, ఏదో సీరియస్గా మీరు అదే నమ్మి అదే తపంతో చదువుతూ అదే తపని నమ్మి దాన్ని బాగా నమ్మితే అది యూనివర్సిటీలోకి వెళ్ళి ఆటోమేటిక్గా మీకు అక్కడ ఫస్ట్ రావడం, ఓకే మీకు అది సాధించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ ఆలోచన చేశారనుకో, వస్తుందో రాదో, ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఆల్రెడీ బాగా చదివిన నాకంటే బాగా చదివిన ఉన్నారు అని ఒక రవ్వ ఇట్లా మీరు ఒక నెగిటివ్ ఆలోచన పెట్టారనుకో, అక్కడ మీకు అది రాదు మళ్ళీ. ఓకే, మీరు సెకండ్ ర్యాంక్ రావడం కానీ లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం కానీ ఇట్లా ఏం జరుగుతుంటాయి. ఓకే, సో మీరు బలంగా నమ్మేసి ఒకే నిర్ణయం, ఒకే థాట్ పెట్టేసుకుని, ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని ఒకే థాట్ పెట్టేసుకుని దాన్ని నమ్మి అదే పదే దానికి మీరు నమ్ముతూ ఉంటూ దాన్ని మీరు యాక్షన్ వర్క్ ఏదో చేసుకుంటూ ఉంటే అది మీకు వచ్చేస్తుంది, ఇంకా రెండో థాట్ లేకుండా. ఓకే, అందుకే ఎప్పుడు కూడా మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అది ఎదుటి వ్యక్తి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క నెగిటివ్ ఆలోచన మీ మీద ముద్దపడతాయి, అవి యూనివర్సల్కి వెళ్ళి మీరు ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్ చేస్తారు. అతను ఎలా అన్నాడు కదా, అతనికి ఎలా జరిగిందంట కదా అని మీరు కూడా అది అప్లై చేసుకుంటారు అనమాట. మీరు కూడా ప్రభావితం అయ్యి మీ జీవితంలో జరగని పనులు కూడా మీకు జరగకుండా ఉంటాయి. అందుకు మీరు చేసే ప్రతి పని ఏది కూడా మీరే చెప్పాల్సిన ఎవరికి, మీరు పని సాధించాక ఆటోమేటిక్గా ఆ విషయం తెలుసుకుంటారు ఆటోమేటిక్గా పక్క వాళ్ళు. ఓకే, అలా ఉండాలి తప్ప మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దయచేసి ఎవరికి చెప్పొద్దు. దానికి నెగిటివ్ వైబ్రేషన్స్ యాడ్ అవుతుంటాయి పక్క వాళ్ళ నుంచి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన పరిధి వేరు, మీ ఆలోచన పరిధి వేరు. ఓకే, వాళ్ళ నెగిటివ్ లెవెల్లో ఉండొచ్చు, దిగజారిపోయి ఉంటే కొంతమందికి బాగా నెగిటివ్ ఉంటుంది. అది అట్టుకొచ్చి మీకు రుబ్బుదారనుకో, మీరు ఆలోచన చేసినా మీకు నెగిటివ్ ఆలోచన వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్.
సో అదే చెప్పలేదనుకో, ఏ గొడవ ఉండదు, గోల ఉండదు. మీరు ఒక థాట్ పాజిటివ్గా పెట్టారు, పాజిటివ్గా నమ్ముతున్నారు, దాని గురించి వర్క్ చేస్తారు, అయిపోయింది, దాని విజయం సాధించేస్తారు. సింపుల్ టెక్నిక్. ఓకే, సింపుల్ ఇది. కాబట్టి దయచేసి మీ యొక్క ఆలోచన ఎట్లా ఉంది, మీ యొక్క నమ్మకాలు ఎట్లా ఉన్నాయి, చెడుగా ఆలోచిస్తున్నారా, మంచిగా ఆలోచిస్తారా, ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు, అదే మీ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. నేను ఈ రోజు ఇలా ఆలోచించాను, నేను అందుకు ఇలా ఉన్నాను, నేను దీన్ని నమ్మాను, అందుకే దీన్ని ఎలా ఉన్నాను, దీన్ని నేను బాగా ఫీల్ అయ్యాను, బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఓకే, అది బాధ, దుఃఖం, ఎమోషన్స్ ఏ ఉంటాయి కదా మామూలుగా, ఆనందం, ఇవన్నీ ఏదైతే మీరు దానికి యాడ్ చేశారో ఒక ఆలోచనకి, అది మీకు మేనిఫెస్టో మీ దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, ఈ రోజు మీరు ఉన్న స్థితికి కేవలం మీ ఆలోచన, మీ నమ్మకమే. కాబట్టి దయచేసి ఎవరి సలహాలు మీరు వినొద్దు. మీరు మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి, మీ కింద నుంచి ఏదో మెసేజ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అది లక్ష్యాలన్నీ కూడా ఉన్నతంగా ఉన్న స్థాయిలో ఉండాలి తప్ప చిల్లరగా చిన్న చిన్నగా పెట్టుకోకండి. ఏం కూడా ఏదైనా పెద్ద లక్ష్యం, పెద్ద సంకల్పం పెట్టుకుని దానికి కొంచెం జ్ఞానం జోడిస్తూ మీరు ఈ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్నది సాధించడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు కూడా ఒకే ఆలోచన ఉండాలి, దాన్ని అదే పదే పదే చేస్తూ మంచిది, దానికి నమ్మకాన్ని యాడ్ చేసుకుంటూ, దానికి ఎమోషనల్ ఫీలింగ్ యాడ్ చేస్తూ, అదే పదే పదే మీరు ఆల్రెడీ జరిగిపోతున్నట్టు ఊహిస్తే అది మీ దగ్గర ఉంటుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఇది లెంతీగా ఉంటుంది. ఈ ఆలోచన గురించి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. మరికొన్ని వీడియో, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. ఓకే, నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఆలోచన ఎటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు అదే మీ జీవితం, గుర్తుపెట్టుకోండి. దేన్ని నమ్ముతున్నారు అదే మీ జీవితం, గుర్తుపెట్టుకోండి. దేన్ని బాగా ఫీల్ అవుతున్నారు అదే మీ జీవితం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి కొంచెం మీ యొక్క ఆలోచనల పట్ల వాళ్ళు కూడా ఏమైనా నెగిటివ్ ఆలోచన ఉంటే పాజిటివ్గా ఆలోచించడానికి వాళ్ళు జీవితం మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అక్కడ బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.